సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 4/8/2024 ఆదివారం, తిథి ఆషాఢ అమావాస్య సాయంత్రం 4:42 వరకు ఉన్నది. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:26 వరకు, తదుపరి ఆశ్లేష, యోగం సిద్ధి ఉదయం 10:38 వరకు, కరణం నాగవ సాయంత్రం 4:42 వరకు, వర్జన్ రాత్రి 3:15 నుండి 4:59 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:53 నుండి 5:43 వరకు, అమృతకాలం ఉదయం 6:39 నుండి 8:26 వరకు, రాహుకాలం సాయంత్రం 4:59 నుండి 6:34 వరకు. ఈరోజు విశేషం ఆదివారం, పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య మరియు సిద్ధి యోగంతో కలిసి ఉన్నది కావున ఈరోజు మంత్రతంత్ర శాస్త్ర జపాలకు, బదనిక సంగ్రహణకు విశేషమైనటువంటి ఫలితములు ఈరోజు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణులను దర్శనం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. ప్రభుత్వ వ్యవహారాలు కలిసి వచ్చును. ధైర్య సాహసాలు పెరగలవు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా సమయానికి ధనం చేతికి అందుట జరగగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. గృహస్థు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విశ్వస్కేంద్రుల వారిని అర్చించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగలవు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు సంభవించును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉండగలవు. అనవసర కోపావేశాలు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనము, ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్య నమస్కారాలు చేయడం, సూర్యనారాయణమూర్తి అర్చించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దృశ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉండను. వృత్తుల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండను. వ్యవహార ఆటంకములు అనేటువంటివి ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రము పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సుఖ సౌఖ్యములు లోపించగలవు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క అహంభావ ధోరణి వలన కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణుల యొక్క దర్శనం చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటకు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సుఖ సౌఖ్యాలు కొరవడగలవు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సూర్యనారాయణ మూర్తిని అర్చించి సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.